అమెరికా ఇజ్రాయెల్కి సాయం చేయడానికి బ్రిటన్ ఒప్పుకోవట్లేదు, కెనడా ఒప్పుకోవట్లేదు, ఫ్రాన్స్ ఒప్పుకోవట్లేదు, ఇటలీ ఒప్పుకోవట్లేదు, టర్కీ ఒప్పుకోవట్లేదు, నాటో ఒప్పుకోవట్లేదు, వాళ్ళతో కలిసి యుద్ధం చేయట్లేదు, యుద్ధానికి కావాల్సిన ఆయుధాలు ఇవ్వట్లేదు. ఈవెన్ స్పెయిన్ లాంటి వాళ్ళు అయితే డైరెక్ట్ గా అమెరికాతో సంబంధాలే తెగతెంపులు అన్నారు. అదే ఫ్రాన్స్ వాళ్ళు అయితే లోడ్ చేసినటువంటి విమానంలో లోడ్ చేసిన ఆయుధాలు కూడా తెచ్చిచ్చారు. ఇంత జరిగింది. అదే సందర్భంలో ఇరాన్కి వచ్చేటప్పటికి రష్యా ఆయుధాలు పంపిస్తోంది, చైనా ఆయుధాలు పంపిస్తోంది, టర్కీ ఆయుధాలు పంపిస్తోంది, పాకిస్తాన్ ఆయుధాలు పంపిస్తోంది. బోల్డ్ ఆయుధాలు ఇరాన్ చేరుతున్నాయి. ఇది తేడా. అమెరికా ఒంటరైంది, ఇజ్రాయెల్ ఒంటరైంది. వీళ్ళిద్దరే ప్రస్తుతానికి స్నేహం. మిగతా ప్రపంచం అంతా వాళ్ళని ఏకాకి చేస్తే వాళ్ళిద్దరూ కలిసి ఫైట్ చేస్తున్నారు. అదే సందర్భంలో ఇరు పక్కన సీన్ ఏమో మొత్తం మారిపోతుంది. ఇరాన్కి బోలెడు రకాల ఆయుధాలు